నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతిపై వివిధ పాఠశాలకు వెళ్లారని, విద్యార్థులు ఎక్కువగా మారుమూల ప్రాంత పాఠశాలలు చదువుతున్నారని తమ దృష్టికి రావడంతో అందుకు గాను సంబంధిత అధికారులు ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ విధిస్తున్నారని, వాటిని ఉపాధ్యాయులు తూచా తప్పకుండా పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, లేని ఎడల వారిపై కఠిన చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. టీచర్స్కు ప్రమోషన్స్ ఇచ్చి కొత్త టీచర్స్ని అపాయింట్మెంట్ చేసుకుంటూ గ్రామాల్లో పోస్టింగ్ చేసడం జరిగింది. కానీ నేను టీచర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైతే రోడ్ సైడ్ ఉన్నారో అన్నీ ఉంటాం, లోపలికి పోమంటున్నాను. ఉదాహరణకు హుంస ఉంది, చాలా స్ట్రెంత్ ఉంటుంది. హుంసకు మేము పోము, సాలూరు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, సాలూరు హుంసకి వెళ్ళట, సాలూరుకు నడుచుకుంటూ బస్సులో రావాలట, ఇక్కడ చదివించాట పోవాలట. అంటే ఈ విధంగా టీచర్ అనే ఉపాధ్యాయులు వాళ్ళ మన పిల్లల కొరకు సిస్టంలోకి రావాలి, కానీ ఇది ఈ విధంగా కరెక్ట్ కాదని ఇలా చెప్పాను. దయచేసి టీచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో తక్కువ దగ్గరికి డిప్యుటేషన్ వేస్తే పోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ అందరినీ ఎందుకు తీసుకుంటున్నాం మేము, నా పిల్లలకు, మా గరీబ్ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తారు అని తీసుకుంటున్నాం. కానీ మీరు అందరూ ఒకటే దగ్గర ఉంటే మీ ఆడసోలతో ఉంటారు, మరి అక్కడ కూడా స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది. అందుకొరకే టీచర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కన్సల్ట్ ఆఫీసర్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, తప్పనిసరిగా డిప్యుటేషను ఏదో చేసుకొని అంతటా ఈక్వల్గా వచ్చేటట్టు చూడాలని చేస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.